తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలను కొత్త పీఆర్సీలో విలీనంపై మరో కొత్త ట్విస్ట్ బకాయిలు విడుదల చేయాలంటూ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏ బకాయిలను కొత్త పీఆర్సీ ఫిట్మెంట్లో విలీనం చేస్తే కనుక ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందనే సంకేతాల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పీఆర్సీలో కాకుండా డిఏ బకాయిలను నేరుగా విడుదల చేయాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పీఆర్సీ డిఏ విలీనం ఉద్యోగులకు నష్టమే. సో క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆశయాలను అమలు చేస్తూ పగలు రేయి శ్రమిస్తున్న ఉద్యోగులు ఈ పరిపాలనా యంత్రాంగానికి వెన్నెముక వంటి వారు. ఉద్యోగుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలను కేవలం ఆర్థిక భారంగా చూడడం అంటే అది ఒక వర్గానికి చేసే అన్యాయం మాత్రమే కాదు, మొత్తం పరిపాలనా వ్యవస్థను నిర్వీర్యం చేయడమే అవుతుంది. సో ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన రెండవ పీఆర్సీ డిఏ విలీన ప్రక్రియపై శాస్త్రీయ విశ్లేషణ అయితే అవసరం. సో తెలంగాణలో రెండవ పీఆర్సీ యాక్చువల్గా అమలు తేదీ వచ్చేసరికి మనకి జూలై 1, 2023 నిబంధనల ప్రకారంగా ఆ తేదీ నాటికి ఉన్న 33.67% డిఏను మాత్రమే బేసిక్లో విలీనం చేయాలి. కానీ ప్రభుత్వం రాబోయే 5 పెండింగ్ డిఏలను కూడా సుమారు 12.74%ను కూడా కలిపి మొత్తం 46.41%ను ఈ డిఏను బేసిక్ పేలో విలీనం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది పైకి జీతం పెరిగినట్లు కనిపించినా లోతుగా పరిశీలిస్తే ఉద్యోగులకు శాపంగా మారే ప్రమాదం అయితే ఉంది. ఇలా పెండింగ్ డిఏలను విలీనం చేయడం వల్ల ఉద్యోగికి రావాల్సిన భారీ బకాయిలు ఎరియర్స్ నగదు రూపంలో అయితే అందవు. దీనివల్ల ఉద్యోగి తక్షణ ఆర్థిక వెసులుబాటును కోల్పోతాడు. అంతేకాకుండా పీఆర్సీ అమలు తేదీ తర్వాత వచ్చే డిఏలను ముందే విలీనం చేయడం సర్వీస్ రూల్స్కి విరుద్ధం. ఇక ద్రవ్యోల్బణాన్ని నిత్యావసర ధరల పెరుగుదలను కొలిచే ప్రాతిపదికన బేసిఆర్ కేంద్రం ఇప్పటికే 2016 ప్రతిపాదికగా తీసుకుని వేతన సవరణ చేస్తుంది. కానీ మన రాష్ట్రంలో ఇంకా పాత 2001 బేస్ ఇయర్ను ప్రామాణికంగా తీసుకుంటే ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది. 2001 నాటి లెక్కల్లో కేవలం ఆహార పదార్థాలకి ఎక్కువ వెయిటేజ్ ఉంది. కానీ నేటి ఆధునిక జీవనంలో విద్య, వైద్యం, రవాణా ఖర్చులు 30% వరకు పెరిగాయి. ఇక పాత బేస్ ఇయర్ని వాడడం అంటే పెరిగిన ఈ ఆధునిక ఖర్చులను ప్రభుత్వం లెక్కలోకి తీసుకున్నట్లే. ఫలితంగా ప్రకటించే ఫిట్మెంట్ ఎంత ఉన్నా వాస్తవ కొనుగోలు శక్తి పెరగదు. ఇంకా లింకింగ్ ఫ్యాక్టర్ రిటైర్మెంట్ ప్రయోజనాలకు సంబంధించి విలీన ప్రక్రియలో లింకింగ్ ఫ్యాక్టర్ను ప్రస్తుతం 2.88గా శాస్త్రీయంగా నిర్ణయించకపోతే కొత్త వేతన స్కేళ్లలో ఉద్యోగి పొందే రియల్ వేతనం ప్రస్తుత ధరల కంటే తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావం కేవలం నెలవారీ జీతంపైనే కాదు, రిటైర్మెంట్ ప్రయోజనాలపై తీవ్రంగా ఉంటుంది. గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పెన్షన్ లెక్కలన్నీ మూల వేతనంపైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి బేసిక్ పే పెరుగుదల శాస్త్రీయంగా లేకపోతే రిటైర్మెంట్ సమయంలో వచ్చే లక్షలాది రూపాయల ప్రయోజనాలు ఆవిరైపోతాయి. ఇది ఉద్యోగి వృద్ధాప్య భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. ఇక ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని తక్షణ చర్యలు అయితే చేపట్టాలి. ఖచ్చితమైన ద్రవ్యోల్బణ అంచనా కోసం 2016 బేస్ ఇయర్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక పెరిగిన ధరలకు ఉద్యోగుల పనిభారానికి అనుగుణంగా గౌరవప్రదమైన ఫిట్మెంట్ అయితే ప్రకటించాలి. 2023 జూలై 1 నాటి డిఏను మాత్రమే విలీనం చేసి మిగిలిన 5 పెండింగ్ డిఏలను బకాయిలుగా విడుదల చేయాలి. ఇక ప్రభుత్వం తన ఉద్యోగులను కేవలం ఒక ఖర్చుగా కాకుండా సంక్షేమ రాజ్య వ్యవస్థాపనలో భాగస్వాములైన పెట్టుబడిగా చూడాలి. ఉద్యోగి ఆర్థికంగా సంతృప్తిగా ఉన్నప్పుడే పరిపాలన పారదర్శకంగా వేగంగా సాగుతుంది. రథచక్రాలు బలంగా ఉంటేనే అభివృద్ధి రథం ముందుకు సాగుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు.